నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్. లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు కేంద్ర కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. నేడు సిట్ విచారణకు బండి భగీరథ్. ఫోక్సో కేసులో బండి భగీరథ్ను విచారించనున్న సిట్. తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష ప్రారంభం, తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం విజయ్. పసిరి వెండి ప్రియులకు బిగ్ షాక్, సుంకాలు భారీగా పెంచేసిన కేంద్ర ప్రభుత్వం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సామాన్యుడికి బంగారం అందని ద్రాక్షలా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం పసిరి దిగుమతులపై సుంకాన్ని భారీగా పెంచడంతో ఒక్కసారిగా పసిరి ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇవాళ 10 గ్రాముల బంగారంపై ఏకంగా వేలలో ధర పెరగడం ఇప్పుడు మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా 13,910 పెరిగి 1,67,890కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 12,750 ఎగబాకి 1,53,900 పలుకుతుంది. ఈరోజు 1 కిలో వెండి ధర 2,90,100 ట్రేడ్ అవుతుంది. సామాన్యుడికి బంగారం అందని ద్రాక్షలా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం పసిరి దిగుమతులపై సుంకాన్ని భారీగా పెంచడంతో ఒక్కసారిగా పసిరి ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇవాళ 10 గ్రాముల బంగారంపై ఏకంగా వేలలో ధర పెరగడం ఇప్పుడు మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా 13,910 రూపాయలు పెరిగి 1,67,890కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 12,750 రూపాయలు ఎగబాకి 1,53,900 రూపాయలు పలుకుతుంది. ఈరోజు 1 కిలో వెండి ధర 2,90,000 రూపాయలు 100గా ట్రేడ్ అవుతుంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ కీలకమైన రోజు కానుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ ఈరోజు శాసనసభలో తన బలాన్ని నిరూపించుకుంటున్నారు. అసెంబ్లీలో బలపరీక్ష ప్రారంభమైంది. ఇప్పటికే సభలో ముఖ్యమంత్రి విజయ్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే సభలో సమీకరణాలు క్షణక్షణం మారుతున్నాయి. అన్నాడీఎంకే 2 వర్గాలుగా చీలిపోవడం, కాంగ్రెస్ అనూహ్య మద్దతు తెలపడంతో అందరి దృష్టి ఇప్పుడు చెన్నై సెయింట్ జార్జ్ ఫోర్ట్ వైపు ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి విజయ్ తన తిరుచి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో సభలో మొత్తంగా సభ్యుల సంఖ్య ప్రభావం పడింది. విజయ్ రాజీనామాతో కలిపి ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ సభ్యుల సంఖ్య 232కు చేరుకుంది.
తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ కీలకమైన రోజు కానుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ ఇవాళ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకుంటున్నారు. అసెంబ్లీలో బల పరీక్ష ప్రారంభమైంది. ఇప్పటికే సభలో ముఖ్యమంత్రి విజయ్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే సభలో సమీకరణాలు క్షణక్షణం మారుతున్నాయి. అన్నాడీఎంకే 2 వర్గాలుగా చీలిపోవడం, కాంగ్రెస్ అనూహ్య మద్దతు తెలపడంతో అందరి దృష్టి ఇప్పుడు చెన్నై సెయింట్ జార్జ్ ఫోర్ట్ వైపు ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి విజయ్ తన తిరుచి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో సభలో మొత్తం సభ్యుల సంఖ్యపై ప్రభావం పడింది. విజయ్ రాజీనామాతో కలిపి ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ సభ్యుల సంఖ్య 232కు చేరుకుంది. தலைவர் அவர்களே, திரு சி ஜோசப் விஜய் அவர்களை முதலமைச்சராக கொண்ட அமைச்சரவை மீது இப்பேரவை தனது நம்பிக்கையை தெரிவிக்கிறது என்னும் தீர்மானத்தை மொழிகிறேன். அரசின் தீர்மானத்தின் மீது இப்போது வாக்கெடுப்பு. மாண்புமிகு பேரவை தலைவர் அவர்களே, திரு சி ஜோசப் விஜய் కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్పై పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో సైబరాబాద్ పోలీసులు సిట్ నోటీసులు జారీ చేశారు. నేడు మధ్యాహ్నం 2 గంటల్లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. భగీరథ్ అందుబాటులో లేకపోవడంతో కరీంనగర్లోని అతని మేనమామ వంశీకృష్ణకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పోస్టర్లు వెలిశాయి. శేర్లింగంపల్లి, గచ్చిబౌలితో సహా అనేక ప్రాంతాల్లో బండి భగీరథ్ పరారీలో ఉన్నట్లు పోస్టర్లు వెలిశాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్పై పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో సైబరాబాద్ పోలీసులు సిట్ నోటీసులు ఇచ్చారు. నేడు మధ్యాహ్నం 2 గంటల్లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. భగీరథ్ అందుబాటులో లేకపోవడంతో కరీంనగర్లోని అతని మేనమామ వంశీకృష్ణకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పోస్టర్లు వెలిశాయి. శేర్లింగంపల్లి, గచ్చిబౌలితో సహా అనేక ప్రాంతాల్లో బండి భగీరథ్ పరారీలో ఉన్నట్లుగా పోస్టర్లు వెలిశాయి.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివార్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీరామ ఆటో ఫైనాన్స్కు చెందిన గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ పార్కు చేసిన వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఫైనాన్స్ కట్టని వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న కార్లు, టిప్పర్లు ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. అయితే ఈ ప్రమాదం వెనుక ఉన్న కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మీడియాను లోపలికి అనుమతించకపోవడం ఉత్కంఠ రేపుతోంది. సరిపోతాయిగా రిజల్ట్స్ వేసేసినావు కదా, సరిపోతాయిగా. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్పై నమోదైన పోక్సో కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులు నిందితుడికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. గతంలో ఈ కేసులో నిందితులను ఏ విధంగా శిక్షించారో ఇక్కడ కూడా అదే తరహా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సస్పెండ్ చేయండి. ఎందుకు చేయాలంటే వెనకటికి మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయి పైన లైంగిక వేధింపులు చేస్తే వాళ్ళకి స్టూడెంట్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చిండు సార్. అప్పుడు కాల్చి కూడా పడేసిండ్రు. ఎక్కడో కాదు, అది కూడా మన మక్కల్ తాలూకా గుడిగేళ్ల గ్రామంలో ముగ్గురిని, జగ్లే గ్రామంలో ఒక్కరి మొత్తం నలుగురిని కాల్చి పడేసింది సార్ అభయ కేసు. అట్లే వీడిని కూడా ఇప్పుడు చేయాలి. మహిళల జోలికి ఇంకా కూడా పోకూడదని ఖండ కావరం ఎక్కి వాడిని చూస్తున్న, వాడిని మొత్తం వీడియోలు చూస్తున్న యూట్యూబ్లలో ఆయన చేసే కథలు, ఆయన సిగరెట్ స్టైళ్ళు, అమ్మాయిని పట్టుకొని గట్టిగా పట్టుకొని ముద్దులు పెట్టుకో, సరే వాడిని ఇదా నేర్పించేది పిల్లలకు తండ్రులు. దీనికి తండ్రి వత్తాసు వాళ్ళు సిగ్గుండాలి. వానికి ఆ గుట్కా సంజయ్ గారికి మర్యాద తప్పుతుంది కదా మాకు ఆయన చూస్తే. ఉన్నదాకా కొంచెం గౌరవం ఉండే, కేంద్ర మంత్రి కదా అని. ఇప్పుడు అది కూడా లేదు సార్. ఇక గుట్కలు అమ్ముకొని పైకి వచ్చినప్పుడు బుద్ధి గదే ఉంటుంది. ఈరోజు నువ్వు ఒత్తాసు పలుకుతున్నావు రేవంత్ రెడ్డి, రేపటి నాడు ఇదే కుటుంబంలో, నీ కుటుంబంలో జరిగింది నువ్వేం చేస్తుంటివి, ఏం బిక్తుంటివి. అలా ఈరోజు కాంగ్రెస్ నాయకులంతా నోరు మూసుకొని కూర్చున్నారు కదా. ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు? వెనకడికోసారి నర్మలా నేను పోతుంటే ఎక్కడో యూపీలా ఏదో అత్యాచారం జరిగింది చెప్పి ఇదే కాంగ్రెస్ నాయకులు ధర్నా కూర్చున్నారు. నన్ను అడిగి ఏం చేయాలి సార్, నేను పోతే అక్కడ నేను ఎమ్మెల్యే పోతుంటే నన్ను ఆపాడు. ఏంటంటే నేను చెప్పిన ఎట్లయితే కేసీఆర్ సార్ వాళ్ళని అందరినీ ఎన్కౌంటర్ చేయించిన అట్లా వాణి కూడా చేయాలి యూపీలో. ఇప్పుడు కూడా ఆ కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, మీకు దమ్ము సత్తా ఉంటే ఆ పని చేసి చూపిమ్మని మీ కాంగ్రెస్ వాళ్ళని. రేవంత్ రెడ్డి ఆడల మీద లైంగిక దాడులు చేయడం గొప్ప కాదు సార్. దానంత దరిద్రం ఇంకోట్లేదు. ఎంత చిల్లరంటే బండి సంజయ్ గారినే కొనగలుగుతారు వాళ్ళ కుటుంబం. సాంకేతిక లోపం కారణంగా సికింద్రాబాద్ మణుగూరు సింగరేణి ప్యాసింజర్ రైలు నిలిచిపోయింది. మహబూబాబాద్ జిల్లా గార్ల స్టేషన్లో సుమారుగా గంటన్నర పాటు రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టేషన్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, రైలు కదిలే సమయంపై స్పష్టత లేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలార్షా నుండి భద్రాచలం రోడ్డుకు వెళ్ళేటువంటి యొక్క సింగరేణి మేము సాంకేతిక కారణాల వల్ల గార్ల రైల్వే స్టేషన్లో ఆగిపోయింది. మానవతా దృక్పథంతో ఎండాకాలం కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు వగైరా ఉంటారనే ఉద్దేశంతో మా సాయమైనటువంటి నీటిని మాత్రం మేము అందరికీ ఏర్పాటు చేశాం. ఈ రైల్వే స్టేషన్లో తాగునీటి సదుపాయం లేకపోవటం వల్ల రిస్క్ ఫేస్ చేయాల్సి వచ్చింది గ్రామస్తులు. కాబట్టి రైల్వే అధికారులు దయచేసి బల్లార్స నుండి భద్రాచలం దాకా పోయే సింగరేణి ఎక్స్ప్రెస్ గార్ల రైల్వే స్టేషన్లో సాంకేతిక లోపంతో గంటల తరబడి సింగరేణి ఆగడం జరిగింది. దీనిని గార్లలో వెంటనే గార్ల వర్తక సంఘం తరపు నుంచి వర్తకులు గుర్తించి దీన్ని ఆర్య వైశ్య సంఘం తరపు నుంచి ఆర్య వైశ్య సభ్యులు, కమిటీ సభ్యులు మొత్తం కూడా ఆలోచించుకొని వెంటనే నీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేసిండ్రు. వారికి ప్రజలందరి తరపు నుంచి ఆర్య వైశ్య సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే భవిష్యత్తులో
ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే స్టేషన్లో కనీసం తాగుదామంటే గిలాస నీళ్లు లేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దీన్ని భవిష్యత్తులో కూడా గుర్తుంచుకొని భవిష్యత్తులో జనానికి మంచినీటి సౌకర్యం రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయవలసిందిగా బల్లార్స నుండి భద్రాచలం దాకా పోయే సింగరేణి మార్కాపురం జిల్లాలో కేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర భక్తి పారవశ్యంతో సాగింది. జై శ్రీరామ్ నినాదాలతో మార్కాపురం వీధులు మార్బ్రోగాయి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ఈ యాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. మహిళల నృత్యాలు, చిన్నారుల కోలాటం, కర్రస్వాము ప్రదర్శనలు భక్తులను అత్యంత విశేషంగా ఆకట్టుకున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు మధ్య యాత్ర ప్రశాంతంగా ముగిసింది. అల్లూరు జిల్లా పాడేరు మన్యమారాధ్య దైవం శ్రీ మోదు కొండమ్మ తల్లి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో పాడేరు పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంటే ఈరోజు పుట్టినరోజు మే 10, 11, 12 తేదీల్లో మరి యొక్క తీర్థాన్ని అతి వైభవంగా జరపాలని చెప్పేసి మా గ్రామ పెద్దలు అలాగే ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాజు విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో గేట్ తయారు చేయడం జరిగింది. అయితే అనివార్య కారణాలుగా అది ఆపడంతో ఈరోజు అమ్మవారి జన్మదినం కాబట్టి జన్మదినం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో ఉదయం నుండి ప్రత్యేక పూజలు అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి వచ్చే వారికి సుమారు ఒక 5,000 మంది వరకు భారీ అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించాము. అలాగే ఈరోజు ఇప్పుడు 5 గంటల 3 గంటల 4 గంటల నుంచి అమ్మవారి పునఃస్థితితో భారీ ఊరేగింపు ఈరోజు పాడేరు అమ్మవారి మీడియా పిచ్చి పరాకాష్ఠకు చేరుతుంది. వ్యూస్ కోసం, లైక్స్ కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు యువత. ఓ యువకుడు కామారెడ్డిలో నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ ఇన్స్టాగ్రామ్లో ఫేక్ వీడియో పోస్ట్ చేశాడు. అతని పేరు రోహిత్. పోలీసులు రోహిత్ని అరెస్టు చేశారు. ఆ వీడియో చూసి ఆందోళనతో ఇంటికి వెళ్లిన పోలీసులకు అది కేవలం లైక్స్ కోసం చేసిన డ్రామా అని తెలియడంతో షాక్కు గురయ్యారు. యువత ఇలాంటి బాధ్యతారహిత్యమైన పిచ్చి పనులు చేసి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. సార్ నీతో మాట్లాడమని చెప్పి పంపించినాను. ఏం ప్రాబ్లం, ఏం టెన్షన్ వాడికి ఏముంటే ఎప్పుడు ఏముంటుంది క్యా హువా మూలంగా ఇమ్మీడియట్గా మేము అక్కడికి వెళ్ళి ఈరోజు అటు వ్యక్తిని వెళ్ళి విచారించగా తను ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసి పెడుతున్నాను, నాకు వ్యూస్ మరియు లైక్స్ ఎక్కువ రావాలని చెప్పేసి పెట్టాను అని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల మా యొక్క పోలీసుల యొక్క విలువైన సమయాన్ని వృధా చేసినందుకు అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. రేపు ఉదయం కామారెడ్డి కోర్టుతో హాజరుపరచడం జరుగుతుంది. అతనిపై ఏ సెక్షన్కి కేసు సార్? ఒక్క నిమిషం. అతని మీద టౌన్ న్యూసెన్స్తో పాటుగా హరాస్మెంట్ చేసినట్టుగా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మధ్యగా ఇటువంటి యూత్ పిల్లలు ఎవరు కూడా ఈ వ్యూస్, ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ మరియు లైక్స్ కోసము రీల్స్ పెట్టడము, వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని వృధా చేయడం మరియు పోలీసుల యొక్క సమయాన్ని వృధా చేయడం మూలంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. ఎవరు కూడా ఇలాంటి రీల్స్ తయారు చేసి వ్యూస్ కోసము, లైక్స్ కోసం పెట్టకూడదని చెప్పేసి మా పోలీస్ తరఫున బ్యాంకును కాపాడాల్సిన మేనేజరే కోట్లలో కన్నం వేశాడు. మెదక్ జిల్లాలోని ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో జరిగిన 1.80 కోట్ల గోల్మాల్ కేసును పోలీసులు ఛేదించారు. బెట్టింగ్ వ్యసనానికి బానిసైన బ్యాంక్ మేనేజర్ అనిల్ తన భార్య, స్నేహితుల పేర్లతో నకిలీ బంగారం పెట్టి రుణాలు పొందడమే కాకుండా ఏటీఎంలో డిపాజిట్ చేయాల్సిన నగదును కూడా కాజేశాడు. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అనిల్ కోసం గాలిస్తున్నారు. మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజర్ గారు
మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. 1.8 crores అమౌంట్ వరకు మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. ఈయన ఎట్లా చేశారంటే ఈ బ్యాంకులో గోల్డ్ లోన్స్ 1 గ్రామ్ గోల్డ్ లోన్స్ వాళ్ళ వైఫ్ పేరు మీద, వాళ్ళ ఫ్రెండ్స్ పేరు మీద, అదేవిధంగా వాళ్ళకి తెలిసిన నైబర్స్ వాళ్ళందరి పేర్ల మీద దాదాపు 16 గోల్డ్ లోన్ అకౌంట్లు ఒక స్పూరియస్ గోల్డ్ పెట్టి 1 గ్రామ్ గోల్డ్ పెట్టి ఈ లోన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 1.8 crores చీటింగ్ చేశాడు. ఇది గోల్డ్ లోన్ల ద్వారా చీటింగ్ చేసిన అమౌంట్ 1.50 crores. అదేవిధంగా ఏటీఎంస్, మన ఆదర్శ్ బ్యాంక్కి 2 ఏటీఎంస్ ఉన్నాయి ఆ బ్యాంక్ ముందే. ఆ ఏటీఎం సెంటర్స్లో బ్యాంక్ డిపాజిట్ చేసేటప్పుడు దాదాపు 31.5 lakhs అమౌంట్ని ఈయన తీసివేయడం జరిగింది. ఎవరైతే ఈ ఏటీఎంలో పైసలు పెట్టేటప్పుడు ఓ ఎంప్లాయ్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అటువంటిది వాళ్ళకి తెలియకుండా ఈయన ఆధ్వర్యంలో ఆ అమౌంట్ మొత్తం కూడా 31 lakhs చీట్ చేయడం జరిగింది. టోటల్ 150 plus 31 టోటల్ 1 crore 80 lakhs వరకు చీటింగ్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఈరోజు 4 ఎక్యూజన్లు అప్రాంట్, మెయిన్ ఎక్యూడ్ A1 ఆయన ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఆయన అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ మన క్లోజ్ అసోసియేట్ ఆయన సుబ్రహ్మణ్యం, ఆయన కూడా తీసుకురావడం జరిగింది. బ్యాంక్కి అప్రైజర్గా ఎవరైతే ఉన్నారో ఈ గోల్డ్ పెట్టేటప్పుడు గోల్డ్ ఒరిజినల్ కాదని చెప్పడం కోసం బ్యాంక్ అప్రైజర్ మన మెదక్ లోకల్గా ఉంటాడు ఆయన. ఆ అప్రైజర్ ఎవరైతే ఉన్నాడో ఆ అప్రైజర్ కూడా కొల్యూటెడ్ కావడం వల్ల ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ మెయిన్ అక్యూజ్డ్ అనిల్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ వైఫ్ కూడా ఆమె పేరు మీద కూడా గోల్డ్ లోన్ పెట్టి ఫేక్ గోల్డ్ పెట్టి తీసుకోవడం జరిగింది. దానివల్ల ఆమెను కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని ఈ రోజు రిమాండ్ చేస్తున్నాం. మెయిన్ అక్యూజ్ కోసం పార్టీస్ ఆల్రెడీ మన మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు